ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఇవ్వడం లేదంటూ మహిళలు ధర్నాకు దిగిన ఘటన కుకట్పల్లి ఎంఆర్ఓ ఆఫీసులో చోటు చేసుకుంది. నియోజకవర్గం 400 చెక్కులు వచ్చాయని ఇవాళ ఇస్తామంటూ అధికారులు ఫోన్ చేసి చెప్పారన్నారు. కార్యాలయానికి వస్తే చెక్కులు ఇవ్వట్లేదని వాపోయారు. హైకోర్టు ఆదేశాలతో చెక్కులు ఇవ్వకపోవడంపై మండిపడ్డారు. ఆదేశాలు ఉంటే తమకు ఎందుకు కాల్ చేసి ఇస్తామని చెప్పారని ప్రశ్నించారు. తమకు చెక్కులు ఇచ్చే వరకు ఇక్కడి నుంచి వెళ్లమన్నారు. ఏడాది క్రితం దరఖాస్తు చేసుకున్న తమకు చెక్కులు ఇచ్చేందుకు ఏం ఇబ్బంది ఉందని తెలిపారు. అధికారుల తీరుపై బాధితులు అసహనం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో మాకు మంచిగా అనిపించింది. ఈ ప్రభుత్వం మాకు మంచిగా లేదు. వాళ్ళు 3 నెలలకే పెళ్ళైన 3 నెలలకే వాళ్ళకి వచ్చే ఇళ్లకు తెచ్చిచ్చారు. మేము రోడ్లు ఎక్కవలసి వచ్చింది 2 సంవత్సరాలు పెట్టి. 2 years అయింది మేము పెట్టి. పిల్ల పుట్టి కూడా 5 నెలలు అయింది. మాకు ఎంతవరకు లేదు. ఇక్కడికి మాత్రం వచ్చి 2 నెలలు అయింది అని మీ సేవలో చెప్పారు. ఈ రోజు రాత్రి ఫోన్ వచ్చింది రమ్మని వచ్చాము. వచ్చినాక ఇక్కడేమో మా దగ్గర ఉన్నాయి కానీ మేము ఇవ్వమంటున్నారు వాళ్ళు. మేమేమో హైకోర్టు తీర్పు మాకు వచ్చింది. హైకోర్టు తీర్పు ఆగస్టు 15కి వచ్చింది ఇవ్వద్దని. మరి ముందు 3 సంవత్సరాలు పెట్టినవి ఏం సంగతి? అంటే ఇప్పుడు అప్లై చేసే వాళ్ళకి స్టాప్ చేశారు. మేము చేసి 2 years అవుతుంది. గవర్నమెంట్ కూడా 3 months 4 months అవుతుంది అన్న. కానీ ఇప్పుడు చెక్స్ ఉన్నాయి కానీ ఇవ్వట్లేదు వీళ్ళు. మాకు చెక్స్ కావాలి. గవర్నమెంట్ ఆపేదే ఉంటే ఫోన్ చేసి గవర్నమెంట్ ఆపే ఉంటే ఫోన్ చేసి మీ చెక్కులు వచ్చాయని మాకు ఇన్ఫార్మ్ ఇవ్వదు కదా. మరి ఎట్లా ఇన్ఫార్మ్ ఇస్తుంది అన్న? పిల్లల్ని ఎత్తుకొచ్చినాక కూడా బయటకు నూపిస్తున్నారు. కొంచెం కూడా ఉండాలన్న ఆఫీస్ అన్నాక. 10 ఇక్కడికి రమ్మని చెప్పారు. ఎంఆర్ఓ ఆఫీస్ కి రండి, మీ సిరీస్ కూడా చెక్ సిరీస్ చెప్పారు. 1 ఇలా అని చెప్పేసి సిరీస్ నెంబర్ చెప్పి ఇక్కడ వచ్చి చెక్ కలెక్ట్ చేసుకోండి అన్నారు. మార్నింగ్ వచ్చాక వచ్చామంటే మేము క్లియర్ గా చెక్స్ వచ్చేసాయండి, ఇక్కడే ఉన్నాయి మీ చెక్స్, వాళ్ళని అడిగి కనుక్కోండి. అన్ని కాన్స్టిట్యున్సీస్ లో ఇస్తున్నారు, మీ కాన్స్టిట్యున్సీస్ లో మాత్రమే ఎందుకో ఇబ్బంది పెడుతున్నారు, ఒకసారి అక్కడే ఉండి కనుక్కొని చాలా మంది వస్తారు అని చెప్పారండి. అదే చెప్పారు. ఇక్కడికి వచ్చాక వాళ్ళు వచ్చారండి. వచ్చి మాకు చెక్స్ వచ్చాయండి కానీ 1 week బ్యాకే వచ్చాయని చెప్పారు. ఇప్పుడు మాకు స్టే మాత్రం 15th వచ్చింది. కానీ ముందు వచ్చిన చెక్స్ ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటండి? 460 చెక్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. మళ్ళీ తర్వాత పోలీసు వాళ్ళని పిలిపించారు. లోపల ఉన్న వాళ్ళందరినీ చిన్నగా బయటకు తీసుకొచ్చారు. యాజ్ ఏ డ్యూటీ వాళ్ళు చేశారు. ఇంకా ఇక్కడ నుంచి చాలా మంది వెళ్ళిపోయారండి. ఆల్మోస్ట్ ఒక 100+ members వెళ్ళిపోయారు. చాలా మంది